భర్తకు ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలన్నా, తొందరగా అదృష్టం కలిసి రావాలన్నా మహిళలు ఎలాంటి ప్రత్యేకమైన నియమాలు పాటించాలో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. మహిళామణులు జీవిత భాగస్వామికి భర్తకు తొందరగా అదృష్టం కలిసి రావాలంటే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత అద్దంలో ప్రతిబింబం చూసుకుంటూ కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణ్యై నమః అని 11 సార్లు చదువుకోవాలి. ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణ్యై నమః అని 11 సార్లు చదువుకుంటూ అద్దంలో ప్రతిబింబం చూసుకుంటూ కుంకుమ బొట్టు పెట్టుకోండి. భర్తకు తొందరగా అమ్మవారి అనుగ్రహం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వంటగదిలోకి వెళ్ళగానే గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు ఓం బ్రహ్మణే నమః అని జపించుకొని నమస్కారం చేసుకొని గ్యాస్ స్టవ్ వెలిగించినట్లయితే భర్తకు తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే మహిళలు భర్త పని మీద బయటకు వెళ్ళిన వెంటనే తలుపులు వేయకూడదు. భర్త పని మీద బయటికి వెళ్ళిన తర్వాత 2 నిమిషాలు ఆగి ఆ తర్వాత తలుపులు వేసుకోవాలి. అలాగే భర్త వృత్తిరీత్యా బయటికి వెళ్ళగానే వెంటనే ఇల్లు చిమ్మకూడదు, వెంటనే ఇల్లు తడిగుడ్డ పెట్టకూడదు. భర్త పని మీద బయటికి వెళ్ళిన వెంటనే స్నానం చేయకూడదు. కనీసం 5 నిమిషాలు ఆగిన తర్వాత 10 నిమిషాలు ఆగిన తర్వాత స్నానాన్ని ఆచరించాలి. అలాగే వస్త్రాలు ఉతికి ఆరవేసిన తర్వాత ఆరిన వస్త్రాలు మడతలు పెట్టేటప్పుడు మహిళలు తలకిందులుగా మడత పెట్టరాదు. కొంతమంది మహిళామణులు వస్త్రాలు మడతలు పెట్టేటప్పుడు తలకిందులుగా మడత పెడుతూ ఉంటారు. తలకిందులుగా వస్త్రాలు మడత పెట్టినట్లయితే భర్తకు అదృష్టం తగ్గిపోతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే మహిళలు ఎప్పుడైనా సరే ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు గాజులు ధరిస్తే భర్తకు తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. ఆదివారం కానీ శుక్రవారం కానీ గాజులు కొంటే భర్తకు ధనలాభం కలుగుతుంది. మంగళవారం శనివారం మాత్రం గాజులు కొనకూడదు. అలాగే మహిళామణులు శుక్రవారం పూట పూజ చేసుకొని ఎండు ఖర్జూరం నైవేద్యంగా సమర్పిస్తూ ఉండాలి. 5 శుక్రవారాలు పూజ చేసుకుని ఎండు ఖర్జూరం నివేదిస్తే భర్తకు పనిచేసే చోట తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే పచ్చకర్పూరం తీసుకొని ఆ పచ్చకర్పూరాన్ని ఒక పసుపు రంగు వస్త్రంలో ఉంచి మూట కట్టి ఆ మూటకి ధూపం వేసి పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. మహిళలు పూజ చేసుకునేటప్పుడు ప్రతిరోజు కూడా ఆ పచ్చకర్పూరం మూట దగ్గర అగరబత్తులు వెలిగిస్తూ ఉన్నట్లయితే భర్తకు సంపద రెట్టింపు అవుతుంది. అలాగే గృహంలో యాలకుల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వంటగదిలో ఎండిపోయిన యాలకులు లేకుండా చూసుకోవాలి. ఆకుపచ్చ రంగు యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వంటగదిలో నవగ్రహాలలో శుక్రుడికి ప్రియమైనవి యాలకులు కాబట్టి, శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలకులు ఉండేలాగా చూసుకోవాలి. అవి ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భర్తకు తొందరగా అదృష్టం కలిసి రావాలంటే పూజ గదిలో చిత్రపటాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. పూజ గదిలో చిత్రపటాలు ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కు వైపు చూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ప్రత్యేకమైన నియమాలు పాటించడం ద్వారా అదృష్టలక్ష్మి అనుగ్రహం కలిగి భర్తకు తొందరగా సంపద రెట్టింపు అవుతుంది.